ఇది మా ధర్మసార అట్నే కరకట్టడి లేని పేలుళ్ళు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ జలాశయం కరకట్టకు ప్రమాదం పొంచి ఉంది. జలాశయాన్ని ఆనుకొని కొండల్లో మైనింగ్ చేస్తుండగా అక్కడ జరిపే పేలుళ్లకు కరకట్టలో పగులు ఏర్పడుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1.65 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు ప్రజల దాహార్తిని తీర్చే కల్పతరును కాపాడాలని వారు కోరుకుంటున్నారు. ఈ రిజర్వాయర్ను దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం 2 పంపులతో నింపుతున్నారు. జలాశయం పూర్తి స్థాయిలో నీటి మట్టం కాగా ప్రస్తుతం 1.1 టీఎంసీలు ఆయకట్టలో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇగో ఇది గుట్ట, ఈ గుట్ట చుట్టూ చెరువు ఉంటుంది. అసలు ధర్మసాగర్ చెరువు అనేది, మా గ్రామం చెరువు అనేది వరంగల్లోనే వెరీ బ్యూటిఫుల్ లేక్. అది అత్యంత పెద్ద చెరువు కూడా. మళ్ళీ అయితే ఇంత పెద్ద చెరువులో ఈ గ్రనైట్ దందా జరుగుతుంది. ఈ గుట్టలను పగలగొట్టి ఆ రాళ్లను అమ్ముకుంటున్నారు. మరి ఇది స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా జరుగుతుందా? స్థానిక ఎమ్మెల్యే సహకారం లేకుండా ఈ దందా జరుగుతుందా? గుట్టనే చెరబట్టి గుట్టనే పొరం చేసి పొట్టు చేసి ఆ గ్రనైట్ అమ్ముకుంటున్న దొంగలు ఎవరు? మరి 40 సంవత్సరాలుగా ఈ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పుడు స్టేషన్ గన్పూర్కి రాజే తర్వాత మళ్ళీ కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతకుముందు ఒక 10 సంవత్సరాలు రాజయ్య ఉన్నాడు. మళ్ళీ రాజయ్యకు ముందు కూడా 10-15 సంవత్సరాలు కడియం శ్రీహరి ఉన్నాడు. అంటే ఎటు చూసినా ఒక 30 సంవత్సరాలు కడియం శ్రీహరి రాజయ్య గారే ఉన్నారు. కాబట్టి మరి గుట్టలను కాపాడవలసిన మీరు గుట్టలను తింటున్నారా? మీరు ఆకలై బండలను కూడా విడిచిపెడతలేరా? బండలను కూడా తింటున్నారా మీరు? మరి కడియం శ్రీహరి గారు మీ ప్రోత్సాహం లేకుండా, మీ సహకారం లేకుండా ఇట్లా గుట్టలను ఆగం చేస్తున్నారు. ఖచ్చితంగా గుట్టలను సందర్శిస్తాము. గుట్టలలో పేలులకు కారణం ఎవడు? ఈ పేలులకు కారణం వెనుక ఉన్నది ఎవరు? ఈ బండను కొట్టేది ఎవడు? ఈ బండను కొట్టి గ్రనైట్గా మార్చి వ్యాపారం చేస్తున్నది ఎవడనేది ఖచ్చితంగా 25 తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ గుట్టను సందర్శిస్తాం. ఇంత భారీ పేలులకు కారణం ఎవడో వాడిని గల్లబట్టి బయటికి కూడా గుంజుతాం. ధర్మసాగర్లో ఉన్న ప్రజలు ఇది మన ఆస్తి. చిన్నప్పుడు అసలు ధర్మసాగర్ ఊటిని తలపెంచేది. అంత అద్భుతమైన ప్రాంతం అది. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కొండలను కొట్టిపారేసి మొత్తం ఎడారి ప్రాంతం లెక్క మార్చే ఒక భయంకరమైన చర్య అయితే జరుగుతుంది. దీని వెనుక తాజా మాజా ఎమ్మెల్యేల హస్తాలు ఉంటాయి. వాళ్ళ హస్తం లేకుండా ఇంత దుర్మార్గమైన ప్రయత్నం అయితే జరగది. మరి ఈ గ్రనైట్ దందా చేస్తున్న వారు ఎవరున్నారో మీకు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా. మీరు ఇంత అద్భుతమైన గుట్టలను ఎట్లా ఆగం చేస్తున్నారో కూడా ఖచ్చితంగా మిమ్మల్ని న్యాయస్థానాల వరకు కూడా మేము గుంజే ప్రయత్నం చేస్తాం.